ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు రక్షకునామలందరికీ వందనాలు. ఇప్పటి వరకు కొన్ని మాటలు విన్నాం. మనం దేవుని యొక్క కృపను బట్టి మరి ఆదినారాయణ గారి విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన నిరాశపరచడు. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపరచడు. కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 1 నుంచి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుదాం. అందరూ బైబిల్ తీయండి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 1 నుంచి 5 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తనమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. 5వ వచనం అందరూ చూద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించు ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం, వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొక్కడును లేడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. నాన్న, చదవబడిన లేఖనములో నుండి ఉన్నతమైన సత్యమును బోధించి మా బ్రతుకులకు క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగు నాయన, ప్రియులు ఆదినారాయణ గారి విషయంలో నీ కృపను అనుగ్రహించావు. బలపరిచిన మహాదేవుడా స్తోత్రాలు. నాయన, నీవే సమస్తమునకును సార్వభౌముడైన దేవుడు కనుక నీ చేతులకు అప్పగించినప్పుడు నువ్వు జరిగించిన ఆశ్చర్య కార్యములన్నిటికీ సంఘం ఎదుట సమాజ మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా అంగీకరించి ఆశీర్వదించి ఈ రాత్రి ఈ స్థలమందు సమకూడిన ప్రతి వారితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క కీర్తనలో దావీదు రాజైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. నేను సహనముతో దేవుని దగ్గర కనిపెట్టుకుంటేని. ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు పరిస్థితులు ఏమైనా, ప్రత్యర్థులు ఎవరైనా, మనం కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అంటే కనిపెట్టడం అనేసరికి కొంతమంది మనుషుల దగ్గర కనిపెట్టేవాళ్ళు, కొంతమంది మరొక చోట కనిపెట్టడం చూస్తాం. కానీ దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర దావీదు అంటున్నాడు, నేను సహనముతో కనిపెడుతుని. అంటే మనము కనిపెట్టుకున్న దేవుడు, లేక మేము విశ్వసించి కనిపెట్టిన దేవుడు. లోకంలో దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉండొచ్చు. కానీ దేవుడు ఎలా ఉండాలి అని అడిగితే, దేవుడు తన గురించి తానేం చెప్పుకున్నాడు అని అడిగితే, ఆదికాండంలో 17వ అధ్యాయంలో 1వ వచనం చెప్పాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. ఎవరంట? దేవుడు అంటే సర్వశక్తి కలిగిన వాడు. ఈ సర్వశక్తి కలిగిన వాడు, ఈ పదానికి మరొక పదం ఏమని ఉందంటే, ఆయన ఎల్ షడై, ఆదరించువాడు, ఆయన నీడనిచ్చువాడు, ఆయన సహాయం చేయువాడు, ఆయన మేలు చేయువాడు. ఇప్పుడు దావీదు గారు ఎవరి దగ్గర కనిపెట్టుకున్నాడు అని అడిగితే, సర్వశక్తి గల దేవుడు. దేవుడు అంటే కాలాన్ని బట్టి మారేవాడు కాదు. దేవుడు అంటే కొన్ని చెయ్యగలడు, కొన్ని చెయ్యలేడని కాదు. ఆయన సర్వశక్తి గల
దేవుడు. మరొక పదం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగ చేయువాడు, కృంగ చేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. ఈ మాటలో మరొక పదం ఏమని చెప్తున్నాడు అని అడిగితే, నేను సార్వభౌముడును. సర్వశక్తుడు, అదే సమయంలో దేవుడు ఎలాంటి వాడంట? సార్వభౌముడు. అంటే ఆయనకి ఎదురు చెప్పగలిగినోడు ఎవడు లేడు, ఆయనను ప్రశ్నించగలిగిన వాడెవడు లేడు. ఆయన ఎటు నుంచి ఎటైనా ఏదైనా చేయగలడు. ఆయన సముద్రమును పొంగ చెయ్యగలడు, సముద్రమును ఎండగట్టగలడు. ఆయన నేలను పగలగొట్టగలడు, నేలను రసదారులుగా చెయ్యగలడు. ఆయన సార్వభౌముడు. ఆ మాటలో మీరు చూడండి, సజీవులుగా చేసేవాడు ఆయనే, మృతి నొందించేవాడు ఆయనే, ఐశ్వర్యవంతులుగా తీర్చేవాడు ఆయనే, దరిద్రులుగా మార్చేవాడు ఆయనే, వెలుగును కలగచేయువాడు ఆయనే, చీకటిని కలిగించువాడు ఆయనే. ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు ఆయన సార్వభౌముడు. ఇంకా కనిపెట్టుకున్న దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే మరొక పదం చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు. ఎలాంటి వాడంట? సజీవుడు. ఇప్పుడు సపోజ్ ఆదినారాయణ గారి కుటుంబం పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు వారు కనిపెట్టిన, సహనంతో వేడుకున్న దేవుడు ఎవరు అంటే, ఇక్కడ 3 మాటలు చెప్పాను మీకు. ఆయన సర్వశక్తుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, సజీవుడైన దేవుడు. అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మరణమును ఓడించి మరలా లేచిన దేవుడు. ఈ మాటని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ కీర్తనలో 4 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వారు కనిపెట్టిన దేవుడు అనే మాట మీకు చెప్పాను. వారు కనిపెట్టిన దేవుడు అంటే, దేవుడు అనగానే మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థమైతే ఆయన దగ్గర ఉండగలం. అంటే మనం ఎవరి దగ్గర చేతులు ఒగ్గుతున్నామో, మనం ఎవరి దగ్గర నిలబడుతున్నామో, ఆయన ఎలాంటి వాడో అర్థమైతే ఎంతసేపు అయినా వేచి ఉండగలం, ఎన్ని రోజులైనా కనిపెట్టగలం. ఆయనే మనకు అర్థం కాకపోతే ఆలస్యం అవుతున్న కొద్దీ అనుమానం పెరుగుతుంటుంది, రోజులు గడుస్తున్న కొద్దీ దిగులు పెరుగుతుంటుంది. కానీ ఆయనే మనకు అర్థమైతే ఆలస్యమైన ఆశీర్వాదం అనుకునే కనిపెడతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అన్నప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోండి. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సార్వభౌముడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఇప్పుడు మొదటి వచనం చదువు, 2వ వచనం కీర్తనల గ్రంథంలో మొదటి వచనం చదువు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి. అంటే దేవుని దగ్గర కనిపెట్టడం. చాలా మందికి కనిపెట్టడం చేతకాక కన్నీళ్లు పాలవుతుంటారు. చూడండి, డాక్టర్కి 500 ఇచ్చి రోజంతా కనిపెడతాం. కొన్నిసార్లు ఏదైనా కలెక్టరేట్కి వెళ్ళి కొన్ని గంటలు కనిపెడతాం, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కొన్ని గంటలు కనిపెడతాం. కానీ దేవుని సన్నిధిలో కొన్ని గంటలు కూర్చోవడానికి విసుకొస్తుంది మనకి. అవునే కదా? కొన్ని గంటలు కూర్చోవడానికి విసుకొస్తుంది. మీరు చూడండి, మన జీవితంలో అత్యంత తక్కువ కాలం ఏదైనా ఉందంటే భక్తి. మనం అన్నం తినే సమయానికంటే తక్కువ భక్తి, మనం బట్టలు ధరించుకునే కాలానికంటే తక్కువ భక్తి, మనం ఈ లోకంలో వెచ్చించే అన్ని సమయాల కంటే మన బ్రతుకుల్లో వెచ్చించే సమయం ఎక్కడంటే
భక్తి చాలా తక్కువ. ఒకవేళ గనక మనం 60 సంవత్సరాలు బ్రతికితే 60 సంవత్సరాలు బ్రతికితే మన భక్తి 6 నెలలు కూడా ఉండదు. అంటే మన భక్తి అంత తక్కువ కాలం ఉంటుంది. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు మొదటి వచనంలో అంటాడు, నేను సహనంతో కనిపెట్టాను. సహనంతో కనిపెట్టినప్పుడు అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి సమయంలో మనం చెవిని పడే మాటలు సాధారణంగా బయాప్సీ చేసిన తర్వాత ఏమంటే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది, రకరకాల మనుషులు చుట్టూ చేరుతుంటారు. రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. అవునే కదా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరమ్మా, ఏంటమ్మా, ఎక్కడ తగ్గింది, ఎలా తగ్గింది, ఎందుకు వచ్చిందమ్మా, ఇలా రకరకాలు మాట్లాడతారు. కానీ మన జీవితంలో ఉన్న సంగతి ఏంటంటే మనుషుల మాటకిచ్చినంత ప్రాధాన్యత దేవుని మాటలకే ఇవ్వలేం. డాక్టర్ చెబితే నమ్ముతాం, కానీ దేవుడు చెబితే నమ్మం. ఇక్కడ ఈ మాటలో మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 36 చూడండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. కనిపెట్టడం అనేది ఇక్కడే కనబడుతుంది. మన చెవి ఒక మాట వింటుంది, మన మనసు ఒక మాట చెప్తుంది, మన ఎదుట కూర్చున్న డాక్టర్ మరో మాట చెప్తాడు. డాక్టర్ అంటాడు, అమ్మా మేము వైద్యం చేస్తున్నాం కానీ దేవుని మీదే భారం అమ్మా, ఏం చేయలేం అంటాడు. ఏదైనా మీకు చేయమంటే చేస్తాం, 50-50 ఛాన్స్ అంటాడు. ఈ లోపల బయట ఉన్నవాడు చెప్పే మాట లేకపోతే మనం చూసిన సంగతులు మనకి ప్రతికూలంగా మాట్లాడతాయి. అలాంటి సమయంలో యేసు ప్రభు చెబుతున్న మాట, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు మాట్లాడుతున్నాడు, వారు చెప్పిన మాట ఏమాత్రం లక్ష్య పెట్టకు, రెండవది భయపడకు, మూడవది నమ్మిక ఉంచు. ప్రార్థించడంలో మనకు ఉండాల్సింది అచంచలమైన నమ్మకం. ప్రభువు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు అచంచలమైన నమ్మకం ఉండాలి. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, అది ఎంత సమయమైనా కానీ, ఎన్ని రోజులైనా కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఈ రాత్రి సమయంలో మన జీవితంలో సహనంతో కనిపెట్టడం, సహనంతో ఒక మనిషితో మాట్లాడినంత సులువుగా దేవుడేమో సమాధానం చెప్పాడు. కానీ దేవుని దగ్గర కూర్చోవడం మొదలు పెడితే ఆయన మాట్లాడదాకా కూర్చోవాలి. నిజంగా మరి ఆదినారాయణ గారి విషయంలో దేవుడు గొప్ప మేలు చేశాడనే చెప్పాలి. ఎంత అంటే అది వైద్య శాస్త్రానికి అందని అద్భుతం. వైద్య శాస్త్రానికి అందని అద్భుతం. మానవ జీవితంలో దేవుడు చేసేది ఈ లోక వైద్య శాస్త్రానికే అందనటువంటిది. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయన మా ప్రార్థన విన్నాడు. ఆయన విన్నాడు కాబట్టి ఆయన అంటాడు, వారి మాట లక్ష్య పెట్టక భయపడక నమ్మిక మాత్రం ఉంచు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పున మీకు, మొదటి వచనం ఏం చెబుతుందంటే ఆలకించిన దేవుడు అభయం ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు? ఆలకించిన దేవుడు అభయం ఇస్తాడు. ఇప్పుడు రెండవ వచనం చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇప్పుడు అంటాడు, నీవు కనిపెట్టుకుని ఉన్నావుగా, ఆయన అభయం ఇచ్చాడుగా. అభయం ఇచ్చిన దేవుడు గురించి రెండవ వచనంలో అంటాడు, నాకున్న వేదన నుంచి విడిపించాడు, నాకున్న బాధ నుంచి విడిపించాడు, నాకున్న వ్యసనము నుంచి విడిపించాడు. ఆలకించి అభయం ఇచ్చిన దేవుడు పడుతున్న బాధ నుంచి విడిపించాడు,
చేస్తూ ఉన్నటువంటి వ్యసనాల నుంచి విడిపించాడు, ఉన్నటువంటి స్థితిగతుల నుంచి ఆయన నన్ను విడిపించాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటి అంటే మనిషి ప్రవర్తనలోని పాపం. ఈ లోకంలో సమస్త దుర్భరమైన దుర్గతికి కారణం ఏంటంటే మనిషి హృదయంలో ఉన్న పాపం. కానీ మనం ఎంతసేపు ఒంటి కంటెన మురుకుని గురించి ఆలోచిస్తాం కానీ మనసు కట్టిన మలినం గురించి ఎవడో ఆలోచించదు. చర్చికి వెళ్ళేవాడా, గుడికి వెళ్ళేవాడా, మసీదుకి వెళ్ళేవాడా అనే సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ఒంటి కట్టిన మురికి గురించి, బట్ట కంటిన మరక గురించి ఆలోచిస్తాడు, మనసు కంటిన మలినం గురించి ఆలోచించట్లేదు. దేవుడికి ఒంటి కంటిన మురికి అడ్డమా, మనసు కంటిన మలినం అడ్డమా? దేవుడికి బట్ట కంటిన మరక అడ్డమా, మనసు కంటిన మలినం అడ్డమా? ఒకవేళ గనక మురికి బట్టలే దేవునికి అడ్డమైతే ఆయన కుష్టి వ్యాధి వాడిని హత్తుకునేవాడు కాదు. ఒకవేళ బట్ట కంటన మరకలే అడ్డమైతే ఆయన లాజర్ని హత్తుకునేవాడు కాదు. కానీ ఏది అడ్డం అని అడిగితే మనసు కంటెన మలినం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఆలోచన చేయండి. మీ జీవితాలలో మీ మనసు కంటెన మలినం అనగా ప్రవర్తన ద్వారా కలిగిన పాపాన్ని కడుక్కున్న వాడు ఎవడైనా ఉన్నాడా? అది కదా ప్రశ్న. భక్తి ఆరంభం అక్కడే కదా. ఒంటి మీద కట్టుకున్న పట్టు పీతాంబరాలు భక్తికి ఆనవాలు కాదు. మనం శరీరంతో చేస్తున్న కర్మకాండలు, కడుపు కాల్చుకున్నామో, కాళ్ళు అరిగేదాకా తిరిగామో, భక్తికి మూలకాలు కాదు. అసలు భక్తికి ఆధారం ఆనవాలు ఎక్కడ అంటే మనసు కంటెన మలినం కడగబడినప్పుడు కదా, మనసులో ఉన్నటువంటి మలినం విడిపించబడినప్పుడు కదా. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దావీదు అంటున్నాడు, ఆయన చెబుతున్న నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి ఇది ఎలా ఉంటుంది అని అడిగితే ఎక్కి రావాలనుకుని కొద్ది కిందకి వెళ్ళిపోవడమే. లోకంలో ఏ వ్యసనమైన తప్పని తెలిసిన తర్వాత కూడా మళ్ళా చేస్తానే ఉంటాడు. తప్పని తెలిసిన తర్వాత కూడా మరలా చేస్తానే ఉంటాడు. అది నష్టాన్ని కలిగిస్తుందని, అపాయం తెస్తుందని అర్థమవుతున్న ఆకుండా చేస్తాను ఉంటాడు. కానీ ఈ రోజున అలాంటి స్థితి నుంచి విడిపించగలిగిన ఒకే ఒక్కడు. చూడండి, యెషయా గ్రంథం